హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జూన్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే కనుక పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఆ రొటీన్ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉండటానికి నేను 2 అలవాట్లు, 2 ఉపవాసాలు, 2 పొదుపు మార్గాలు నేర్చుకున్నానండి. అంటే అవే నేను ఫాలో అయ్యాను లాస్ట్ ఇయర్. అలా ఫాలో అవటం వల్ల ఈ జూన్ మంత్ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే జూన్ మంత్ నుంచి నెక్స్ట్ జూన్ మంత్ వరకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా ఈ 3 పద్ధతుల్ని ఫాలో అయ్యి చూడండి. అంతకంటే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్ లక్ష్మి గారి బాబుది వికాస్ ఈరోజు పుట్టినరోజు అండి. మనందరం ఆ బాబుకి విషెస్ చెప్దాము. హలో వికాస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. హాయ్ వేదశ్రీ, బాగా చదువుకోండి, ఆల్ ద బెస్ట్ నాన్న. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, సమ్మర్ హాలిడేస్ అయిపోయి జూన్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే మార్నింగే లెగటం, అలానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవటం, పిల్లలకి స్కూల్స్కి ఏం కావాలో అవే ముందుగా చూసుకోవటం, వాళ్ళకి టైంకి టిఫిన్స్, అలానే లంచ్ బాక్సెస్ అవన్నీ టైంకి రెడీ అవ్వాలి అంటే ఈ పద్ధతిని నేను అలవాటు చేసుకున్నానండి. అది ఏంటి అంటే, ఫస్ట్ నేను అలవాటు చేసుకున్న పద్ధతి ఏంటి అంటే 4:45 లెగటం మాత్రం అలవాటు చేసుకున్నానండి. మార్నింగే ఇలా లెగాలి అంటే మాత్రం నైటు 10 to 10:30 మధ్యలో పడుకోవటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. మార్నింగే లెగిచి ఫస్ట్ మాత్రం ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసుకుంటారండి. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అంటే పిల్లలు లేచే టైంకి మాత్రం ఒక ఫ్రెష్ మార్నింగ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకోవటం మాత్రం అలవాటు చేసుకున్నాను. కానీ స్టార్టింగ్లో మాత్రం మార్నింగే లేచి దేవుడికి పూజ చేసుకోవాలి, అది కూడా 6:30 లోపు చేయాలి అంటే కొద్దిగా నాకు కష్టంగా, అంతే బద్ధకంగా కూడా అనిపించేదండి. కానీ ఈ రెండిటిని నేను దూరం చేసుకోవడానికి, ఆ 2 పనుల్ని నేను అలవాటు చేసుకోవడానికి మార్నింగ్ 6:30 కల్లా నేను దీపారాధన ఇంట్లో చేసుకుంటాను ఒక 40 days అని దేవుడి దగ్గర అనుకున్నానండి. అలా అనుకున్న దేవుడి దగ్గర కాబట్టి ఆ పని కంపల్సరీగా చేయాల్సి వచ్చేది. అలా నేను ఈ పనిని మాత్రం అలవాటు చేసుకున్నాను. అంటే మార్నింగ్ 6:30 అవ్వగానే ఇంట్లో బయట నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పూజ చేసుకున్నాము అంటే కనుక ఆ మార్నింగ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎంత పని చేసినా సరే, ఎంత పనున్నా సరే చిరాకు, అలసట అనేవి మాత్రం అస్సలు ఉండవు. ఇక ఇల్లంతా నీట్గా ఉండి కిచెన్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి కిచెన్లోకి వెళ్ళి పిల్లలకు కావాల్సినవి అంటే టిఫిన్స్, అలానే రైస్, కొద్దిగా కర్రీ చేస్తే మాత్రం ఒక 1.5 అవర్లో మనకి పని చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇంట్లో పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. అవి కూడా ఒక పద్ధతిగా, ఒక ప్లానింగ్గా స్టార్ట్ చేసుకుంటారండి. పిల్లలు లెగంగానే వాళ్ళకి హెల్తీగా ఏదన్నా అంటే రాగి జావ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ ఇలాంటివి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ఇవేమీ లేకపోతే కనుక పాలైనా ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుగా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఎంత హడావుడైనా సరే పిల్లలకి టిఫిన్స్ మాత్రం అస్సలు బయట తెప్పించండి. ఒకవేళ నెలలో 1-2 రోజులు చేయడానికి కుదరకపోయినా సరే లంచ్ బాక్సెస్కి నేను ఆల్రెడీ వీళ్ళకి వంట చేసేస్తా కదా, ఆ రోజు ఆ కర్రీ వేసైనా సరే అన్నం పెట్టే వాళ్ళకి పంపించేస్తాను. కానీ టిఫిన్స్ అనేవి అస్సలు బయట తెప్పించను. తర్వాత వీళ్ళకి అన్ని కూరలు తినటం మాత్రం నేను అలవాటు చేశానండి. ఆ రోజు నాకు ఏది కుదిరితే ఆ కూర మాత్రం చేసేసి చక్కగా లంచ్ బాక్సెస్ సర్దేసేసి 8:30 కల్లా వాళ్ళని స్కూల్కి పంపించడానికి, మార్నింగ్ నుంచి 8:30 వరకు అంటే వీడియోలో చూపించినట్టు సింపుల్గా కాకుండా మాత్రం పనులన్నీ చాలా హడావుడిగా కంప్లీట్ చేసుకొని మాత్రం ఈ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా అనుకున్న టైంకి మాత్రం కంప్లీట్ చేస్తాను. తర్వాత నేను పద్ధతిగా అలవాటు చేసుకున్న నా రెండో అలవాటు ఏంటి అంటే పిల్లలకు మాత్రం హెల్తీ ఫుడ్ ఇవ్వటం అండి. వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కానీ, మార్నింగ్ టిఫిన్ కానీ ఏదైనా సరే ఇంట్లోనే చేస్తా, కానీ అస్సలు బయట అనేవి అసలు తెప్పించను. ఎక్కువగా పిల్లలకు ఫస్ట్ మాత్రం నేను ఫ్రూట్స్ తినటం అలవాటు చేశానండి. తర్వాత మార్నింగ్ మాత్రం వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ అంటే నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి మార్నింగ్ ఇవ్వటం మాత్రం అలవాటు చేసుకున్నాను. కానీ ఏ పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ ఇవి తినడానికి చాలా అంటే ఇష్టపడరు. కానీ చాలా ఓపిక్గా నేను ఫస్ట్ నుంచి వీళ్ళకి 3rd year 4th year నుంచి కూడా ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఇచ్చి వాళ్ళకి ఇప్పటికి మాత్రం అలవాటు చేశాను. డ్రై ఫ్రూట్స్ తినగానే వాళ్ళకి హెల్తీగా రాగి జావ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, లేదా పాలు ఏవైనా సరే వాళ్ళకి ఇస్తాను. ఇక ఈవినింగ్ టైం వచ్చేపాటికి ఫస్ట్ నేను ఇంట్లో ఏ ఉంటే అవి మాత్రం చేసి పెట్టడం అలవాటు చేసుకున్నానండి. ఏవి బయట నుంచి మాత్రం అసలు తెప్పించను.
ఫస్ట్ నేను ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉండేట్టు చూసుకుంటాను. ఆ రోజు ఇంట్లో ఏమీ చేయడానికి లేకపోయినా, ఏమీ లేకపోతే మాత్రం ఫ్రూట్స్‌తో ఇలా జ్యూసెస్ కానీ లేదా ఫ్రూట్ సలాడ్స్ కానీ చేసి మాత్రం వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇవి తినటం అలవాటే కాబట్టి వీళ్ళు కూడా గొడవ చేయకుండా చక్కగా అంటే ఇష్టంగానే తింటారు. ఇలా ఫ్రూట్ సలాడ్స్ కానీ లేదా ఆ రోజు ఇంట్లో ఏమీ లేకపోతే మాత్రం రాగి జావా లేదా ఒక గ్లాస్ పాలు లేదా ఎగ్ బాయిల్ చేసి ఇవ్వటం లేదా ఎగ్ ఆమ్లెట్ వేసి ఇవ్వటం చేస్తాను. ఇంట్లో ఏవైనా సరే ఇలా స్వీట్స్ చేసి ఇస్తాను. అది కూడా లేకపోతే మాత్రం ఫ్రూట్స్ ఇలా ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇస్తూ ఉంటాను. ఏదేమైనా సరే వాళ్ళకి హెల్తీగా ఇవ్వటానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. వీటితో పాటు కొన్ని అంటే ఇవి తింటే హెల్త్కి చాలా మంచిది అనుకున్నవి మాత్రం ఇలా వాళ్ళకి కంపల్సరీగా మంత్లీ 2 టైమ్స్ అయినా సరే చేసి పెడుతూ ఉంటాను. అలానే ఇంట్లో పిల్లలకి సున్నుండలు కానీ లేదా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే గులాబ్ జామ్ కానీ ఐస్ క్రీమ్స్ అలానే పానీపూరి పావ్ బాజీ ఇలాంటివి మాత్రం అంటే స్కూల్స్ ఉన్నప్పుడు కుదరకపోయినా సరే సండేస్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ వాళ్ళ కోసం ఇంట్లోనే చేసి పెడతాను. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం చేసి పెడతాం కాబట్టి వీక్లీలో 4-5 డేస్ మాత్రం మనం చేసిన ఫుడ్ మాత్రమే ఇష్టంగానే తింటారు. ఇక ఇప్పటివరకు నేను చూయించినవి కనుక ఒకవేళ ఇంట్లో లేకపోతే మాత్రం మార్నింగ్ పిల్లలకి ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తూ ఉంటా కదా, అవే ఈవినింగ్ టైం కూడా వాళ్ళకి చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇలా నేను అంటే ఈ 2 అలవాట్లను మాత్రం నేను ఒక పద్ధతిగా అలవాటు చేసుకున్నాను. నేను చేసుకున్న ఈ 2 అలవాట్లతో పాటు పిల్లలకు కూడా ఒక అలవాటు చేశానండి. అదేంటి అంటే మార్నింగ్ వీళ్ళు లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చే టైం కల్లా నేను ఇక్కడ వాళ్ళకి దేవుడి దగ్గర అంటే ఆల్రెడీ నా పూజ అయిపోతుంది కాబట్టి ఇలా ఉంచుతానండి. వాళ్ళు చక్కగా దేవుడి దగ్గర పూలు పెట్టేసేసి దక్షిణామూర్తి శ్లోకం మాత్రం చదువుకుంటారు. చదువుకునే పిల్లలు దక్షిణామూర్తికి మార్నింగ్ దండం పెట్టుకొని ఇలా శ్లోకం చదువుకోవటం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. వాళ్ళకి లైఫ్లో ఒక అద్భుతం మాత్రం జరుగుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలండి. మార్నింగ్ స్కూల్స్లో ప్రేయర్స్ చేపిస్తూ ఉంటారు కదా, కొన్ని స్కూల్స్లో అయితే ఈ శ్లోకం కూడా చదివిస్తున్నారు. ఇలా మార్నింగ్ ఈ శ్లోకం చదువుకోవటం వల్ల పిల్లలకి చదువు మీద ఒక మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. మీరు కూడా తప్పకుండా పిల్లలకు మాత్రం ఈ శ్లోకం నేర్పించండి. ఇక ఇప్పటి వరకు నేను అలవాటు చేసుకున్న 2 అలవాట్లను చూపించాను కదా. నెక్స్ట్ నేను అంటే జూన్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే పిల్లలకి స్కూల్ బుక్స్ అలానే స్కూల్ బ్యాగ్స్ వీళ్ళకి యూనిఫామ్స్ లంచ్ బ్యాగ్స్ కానీ స్నాక్స్ బాక్సెస్ అలానే లంచ్ బ్యాగ్స్ షూస్ సాక్సెస్ ఇలా చెప్పుకుంటూ పోవాలంటే అన్నీ మనం ఈ జూన్ మంత్లోనే కొనాల్సి వస్తుందండి. అదీ కాక ఇప్పుడంటే అందరి స్కూల్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదండి, మా పిల్లలు జాయిన్ అయిన స్కూల్స్లో మాత్రం ఈ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఫస్ట్ టర్మ్ ఫీజు ఈ జూన్ మంత్లోనే కట్టేయమంటున్నారు. ఈ ఫీజెస్తో పాటు వీళ్ళకి బస్ ఫీజు కూడా ఈ మంత్ అంటే ఇయర్లీ ఫీజులో సగం కూడా బస్ ఫీజు వీళ్ళు కట్టేయమంటున్నారండి. ఇంత కట్టాలి అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఆ జూన్ మంత్ 50,000 మాత్రం స్కూల్స్కి మనం అంటే స్కూల్కి సంబంధించేసి పే చేయాల్సి వస్తుంది. కానీ ఈ జూన్ మంత్ని పిల్లల్ని హ్యాపీగా స్కూల్కి పంపించాలి కానీ దాన్ని బర్డెన్గా మాత్రం అస్సలు అనుకోకూడదండి. అందుకని నేను ఈ జూన్ మంత్ కోసం ఈ ఇయర్ మొత్తం ఒక 2 సేవింగ్స్ టిప్స్ను మాత్రం ఫాలో అవుతున్నాను. అదేంటి అంటే ప్రతి సంవత్సరం మనకి వచ్చే అంటే ఇంటికి వచ్చే శాలరీలో ప్రతి సంవత్సరం మనకి శాలరీ అనేది ఇంత పర్సెంట్ పెంచుతూ ఉంటారు కదా, ఆ పెంచిన పర్సంటేజ్ను మాత్రం మనం ఇంట్లో ఖర్చు పెట్టకుండా ఇయర్లీ ఎంతైతే శాలరీని పెంచారో అంత పిల్లల కోసం మాత్రం అసలు ఖర్చు పెట్టకుండా ప్రతి నెల పక్కన పెట్టేసుకోవాలండి. ఈ సేవింగ్ టిప్ని మాత్రం నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. ఇలా శాలరీలో పెంచిన అంటే 1000 అవ్వచ్చు 2000 అవ్వచ్చు లేదా 5000 అవ్వచ్చు ఎంత పెంచినా సరే అది పిల్లలకి స్కూల్ ఫీజులకు కానీ ఇలా జూన్ మంత్లో కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చండి. అంటే మనకి ఆ మంత్ మాత్రం బర్డెన్గా మాత్రం అస్సలు అనిపించదు. అందుకని నేను ఈ సేవింగ్ టిప్ని మాత్రం ఫాలో అవుతున్నాను. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇంటికి వచ్చే చేంజ్ మాత్రం అంటే రూపాయి నుంచి 10 రూపాయల లోపు ఎంత చేంజ్ వచ్చినా సరే ఈ కాయిన్స్ మాత్రం అస్సలు నేను ఖర్చు పెట్టనండి. పిల్లల కోసం వీటిని సంవత్సరం మొత్తం పక్కన పెట్టేసి ఉంచుతాను. ఇలా సంవత్సరం మొత్తం ఇంటికి వచ్చిన ఈ చేంజ్ని మాత్రం ఒక పక్కన పెట్టి ఉంచితే మాత్రం వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ అని లంచ్ బాక్సెస్ అని లంచ్ బ్యాగ్స్ అని సాక్సెస్ ఇలా ఇవన్నీ వీటితోనే కొనుక్కోవచ్చండి.
మనం దాయటం స్టార్ట్ చేసేది రూపాయి నుంచి అయినా సరే, ఆ రూపాయి రూ. 10, రూ. 10 రూ. 100, 100 నుంచి 500, 500 నుంచి 1000, 1000 నుంచి 5000 ఇలా దాదాపు సంవత్సరానికి వచ్చేవాటికి 5-6 వేల రూపాయలు ఇలా చేంజ్‌ని మనం దాచుంచుతాము. ఈ దాచిన చేంజ్‌ని మాత్రం పిల్లలకు కావాల్సినవి మాత్రం చక్కగా అంటే ఒక బర్డెన్‌గా ఫీల్ అవ్వకుండా మాత్రం చక్కగా కొని వాళ్ళకి ఇవ్వచ్చు. నేను ఈ సెకండ్ టిప్‌ని కూడా తప్పకుండా ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే కనుక ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి. జూన్ మంత్లో మాత్రం ఏమీ ఆలోచించకుండా బర్డెన్‌గా ఫీల్ అవ్వకుండా పిల్లలకు స్కూల్ ఫీజెస్ నుంచి వాళ్ళకి కావాల్సినవి మాత్రం చాలా హ్యాపీగా కొనివ్వచ్చు. అదీ కాక మీరు గమనించారో లేదో జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా ఎక్కువగా అందరివి బర్త్డేస్ ఉంటాయండి. ఆ టైంలో కూడా పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్లు కూడా చక్కగా ఆలోచించకుండా ఒక బడ్జెట్ వేసుకోకుండా మాత్రం వాళ్ళకి కొనివ్వచ్చు. మీకు నచ్చితే నేను ఫాలో అయ్యే ఈ 2 సేవింగ్ టిప్స్‌ని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నేను చేసే 2 ఉపవాసాలు ఏంటో తెలుసా? ఉపవాసాలంటే వారానికి ఒకసారి చేస్తారు కదండీ! నేనైతే కనుక రోజు చేస్తాను. అదేంటి అంటే ఒకటి ఫోన్ చూడటం, అంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు నేను ఫోన్ చూడటం, రెండోది వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పెట్టడం. ఈ 2 మాత్రం అంటే ఈ 2 పనులు నేను అస్సలు చేయనండి. వాళ్ళు మార్నింగ్ 8:30 కల్లా వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం టీవీ పెట్టుకుంటారేమో. అక్కడి నుంచి 5 వరకు చూడరు. నేను ఏదైనా టీవీలో చూడాలన్నా అంటే మూవీస్ కానీ సాంగ్స్ కానీ చూడాలంటే మాత్రం మార్నింగ్ 8:30 to 5:30 వరకు నేను చూస్తాను ఏదన్నా. నేను ఎక్కువగా కాదండి, నేను అసలు సీరియల్స్ అనేవి చూడను. నాకు ఎలానో అలవాటు లేదు కాబట్టి నా అంతట నేను మాత్రం 5:30 నుంచి నైట్ 10:30 వరకు, అంటే అసలు నైట్ టైం నేను అసలు అంటే ఈవినింగ్ నుంచి పిల్లలు ఉన్నంతసేపు కూడా అస్సలు టీవీ పెట్టను. నేను ఎలానో పెట్టను కాబట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ట్యూషన్ టైం కల్లా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పెట్టుకొని టీవీ ఆఫ్ చేసేస్తారు. ఎలానో వాళ్ళు మార్నింగ్ నుంచే స్కూల్లో ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చి కొంత టైం వాళ్ళు టీవీ చూస్తారు. వాళ్ళు చూసే కొంత టైము అలానే మనం పెట్టుకునే కొంత టైము కలిపితే చాలాసేపు వాళ్ళు టీవీ చూడాల్సి వస్తుందండి. అందుకనే వాళ్ళు ఉన్నంతసేపు మాత్రం నేను అస్సలు టీవీ పెట్టను. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నేను అస్సలు మొబైల్ అనేది చూడనండి. ఇది మాత్రం నిజంగా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎవరైనా సరే ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే బాగుండు ఆడుకుంటాము, ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే బాగుండు షార్ట్స్ చూద్దాము, ఇదిలోనే ఉన్నారండి. ఇది కూడా మనమే అలవాటు చేసాము అనుకుంటా నేనైతే కనుక. నేనే అలవాటు చేశాను నా పిల్లలకి అనుకుంటాను. ఎందుకు అంటే మనం ఫోన్ చూడటం వల్ల పిల్లలకు కూడా ఫోన్ చూడాలి అనే ఒక చిన్న థాట్ మాత్రం స్టార్ట్ అవుతుందండి ఆ డేలో, ఆ నిమిషంలో మాత్రం. అందుకని పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం జస్ట్ ఒక కాల్ వస్తే మాట్లాడతా, కానీ నా అంతటి నేను ఫోన్ తీసి మాత్రం అస్సలు ఫోన్ చూడరండి. నాకు ఏదైనా ఫోన్తో పని ఉంది అంటే కనుక మార్నింగ్ 8:30 నుంచి వాళ్ళు వచ్చే లోపలనే చూసుకుంటాను. అదొకటను యూట్యూబ్లో అంటే మీరు పెట్టే మెసేజెస్ చూస్తాను అప్పుడప్పుడు మాత్రం తీసి, అది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఫోన్ అయితే మాత్రం నన్ను అస్సలు అడగరు. ముందు పిల్లలు ఫోన్ చూడకుండా ఉండాలంటే మనం ఫోన్ చూడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే పిల్లల్ని సగం కంట్రోల్ చేసినట్టే అని నా ఫీలింగ్ అండి. అందుకని నేను టీవీ చూడటం, పిల్లల ముందు ఫోన్ చూడటం ఈ 2 మాత్రం నేను చాలా వరకు మానేశానండి. ఇవేనండి నేను ఈ జూన్ మంత్ నుంచి నెక్స్ట్ జూన్ మంత్ వరకు, అంటే నెక్స్ట్ ఈ జూన్ మంత్ వరకు నేను అలవాటు చేసుకున్న 2 అలవాట్లు, 2 సేవింగ్ టిప్స్, 2 ఉపవాసాలు. మీలో ఎవరికైనా సరే నేను చేసినవి కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.